ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో భాగంగా 10వ మ్యాచ్ ఇండియా మరియు నెదర్లాండ్స్ మధ్య జరిగింది. నెదర్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. స్మృతి మందాన, షఫీల్ వర్మ బ్యాటింగ్ వచ్చారు. రెండవ ఓవర్లో సెగర్ బౌలింగ్లో 3 ఫోర్లు కొట్టింది. 4వ ఓవర్లో 3 ఫోర్లు వచ్చాయి. 5వ ఓవర్లో 2 ఫోర్లు వచ్చాయి. 6 ఓవర్కి 59 రన్స్ కొట్టారు. స్మృతి మందాన 24 రన్స్ 20 బాల్కి, షఫీల్ వర్మ 26 రన్స్ 16 బాల్కి. టీ20 వరల్డ్ కప్లో ఇదే హైయెస్ట్ రన్స్ పవర్ ప్లేలో ఇండియాకి. 10 ఓవర్లకి 96 రన్స్ కొట్టారు. 11వ ఓవర్లో షఫీల్ వర్మ హాఫ్ సెంచరీ చేసింది. టీ20 వరల్డ్ కప్లో మొదటి హాఫ్ సెంచరీ తనకి. 12వ ఓవర్లో షఫీల్ వర్మ అవుట్ అయింది. 55 రన్స్ కొట్టింది 38 బాల్స్కి. 13వ ఓవర్లో స్మృతి మందాన హాఫ్ సెంచరీ చేసింది. 15వ ఓవర్లో వరుసగా 4 ఫోర్లు కొట్టింది. 18 రన్స్ వచ్చాయి ఆ ఓవర్లో. 15 ఓవర్కి 155 రన్స్ కొట్టారు. 1 వికెట్ పడింది. స్మృతి మందాన 69, జెమిమా రోడ్రిగ్స్ 15 రన్స్ తోటి గ్రీజులో ఉన్నారు. 16వ ఓవర్లో స్మృతి మందాన అవుట్ అయింది. 74 రన్స్ కొట్టింది 47 బాల్స్కి. 11 ఫోర్లు 1 సిక్స్ కొట్టింది. వెంటనే జెమిమా రోడ్రిగ్స్ అవుట్ అయింది. 20 ఓవర్లో 19 రన్స్ వచ్చాయి. 20 ఓవర్లకి 209 రన్స్ కొట్టారు. 5 వికెట్లు పడ్డాయి. టీ20 వరల్డ్ కప్లో ఇండియాకి ఇదే హైయెస్ట్ స్కోర్. నెదర్లాండ్ బ్యాటింగ్ వచ్చింది. హేదర్ సింగర్ మల్కి బ్యాటింగ్ రాగా క్రాంతి కౌర్ బౌలింగ్ వేసింది. 5వ ఓవర్లో నందిని శర్మ బౌలింగ్లో వికెట్ పడింది. నందిని శర్మకి ఇదే మొదటి మ్యాచ్, వరల్డ్ కప్ మ్యాచ్. 6 ఓవర్లకి 39 రన్స్ కొట్టారు. 1 వికెట్ పడింది. 10 ఓవర్లకి 68 రన్స్ కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. 14వ ఓవర్లో నందిని శర్మకి మరొక వికెట్ పడింది. 15 ఓవర్లకి 105 రన్స్ కొట్టారు. 5 వికెట్లు పడ్డాయి. 17వ ఓవర్లో శ్రీచర్ని 3 వికెట్లు తీసింది. 4 ఓవర్లకు గాను 4 వికెట్లు తీసింది. 19 రన్స్ ఇచ్చింది. 18వ ఓవర్లో షఫీల్ వర్మ 2 వికెట్లు తీసింది. మొత్తం 3 వికెట్లు పడ్డాయి షఫీల్ వర్మకి. 18వ ఓవర్లో ఆల్ అవుట్ అయింది. 95 రన్స్ భారీ తేడాతోటి ఇండియా గెలిచింది. ఈ మ్యాచ్లో స్మృతి మందాన 74 రన్స్ కొట్టింది. షఫీల్ వర్మ 55 రన్స్ కొట్టింది. 3 వికెట్లు తీసింది. శ్రీచర్నికి 4 వికెట్లు పడ్డాయి. నందిని శర్మకి 2 వికెట్లు, దీప్తి శర్మకి 1 వికెట్ పడింది.